నవగ్రహ యాగం చేస్తే ఇంటి సమస్యలు తొలగిపోతాయా? ఒక ధనికునికి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేదట. అతను ఒక జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ జ్యోతిష్యుల వారు, మీకు నవగ్రహ దోషాలున్నాయండి, వాటి నివారణ కొరకు యాగం చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. పరమాచార్య మహాస్వామి వారి భక్తుడైనటువంటి ఈ ధనికుడు మహాస్వామివారి దర్శనం చేసుకొని వారి అనుమతి తీసుకొని వెళ్దామనే ఉద్దేశంతో స్వామివారి దగ్గర రావటం జరిగింది. స్వామి వచ్చారు. స్వామికి నమస్కరించి యాగానికి సంబంధించినటువంటి వివరాలన్నీ వివరించి స్వామివారి అనుమతి కోసం ప్రార్థించడం జరిగింది. అప్పుడు మహాస్వామివారు గంభీరమైనటువంటి కంఠస్వరంతో ఒకే ఒక్క మాట మాట్లాడారండి. వారు ఏమన్నారంటే, యాగం చేసినందువల్ల వచ్చే నష్టం మాత్రం ఉండదు, యాగం చేసినందువల్ల వచ్చే నష్టం మాత్రం ఉండదు అని ఆ ఒక్క మాట మాట్లాడి లోపలికి వెళ్ళిపోవటం జరిగింది. ఆ ధనికునికి ఏం అర్థం కాలేదు. అంటే మహాస్వామి వారు యాగం చేయమన్నారా వద్దన్నారా అనే మీమాంసలో అర్థం కాక అక్కడ ఉన్నటువంటి మహాస్వామి వారి శిష్యుల వద్దకు వెళ్ళి, అయ్యా, మహాస్వామి వారు ఇలా అన్నారు, నాకేమీ అర్థం అవ్వలేదు, మరొక్కమారు స్వామివారిని ప్రార్థించి నా బాధలు వారితో చెప్పగలరా మీరు అని వారిని కోరటం జరిగింది. అప్పుడు స్వామివారి శిష్యుల్లోని ఒక శిష్యుడు లోపలికి వెళ్ళి, స్వామి, ఆ ధనికుడు చాలా బాధపడుతున్నాడు, మరొక్కమారు మీ అనుమతి కొరకు వారు ప్రాధేయపడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు మహాస్వామి వారు, సరే, నువ్వు వెళ్ళి అతనికి ఇలా చెప్పు, ప్రతి కుటుంబంలో కుటుంబ పెద్దకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇంట్లో తనను ఆశ్రయించుకొని ఉండే వృద్ధుల బాగోగులు చూసుకోవాలి, వారిపై శ్రద్ధ వహించాలి, తన వద్ద పనిచేసే వారిని అనవసరంగా నిందించకూడదు, ఆకలి దప్పులతో ఎవరైనా వస్తే తన శక్తి మేరకు ఎంతో కొంత తప్పకుండా వారికి సహాయం చేయాలి. ఇవి ప్రతి కుటుంబ పెద్ద ఖచ్చితంగా పాటించాలి. వీటిలో ఏ ఒక్కటైనా అతను పాటిస్తున్నాడేమో కనుక్కో, అప్పుడు నేను ముందు ఏమి చెప్పానో ఆ మాటకి అర్థం అతనికి తెలుస్తుంది అని మహాస్వామి వారు చెప్పి పంపించడం జరిగింది. అప్పుడు శిష్యుడు వెళ్ళి మహాస్వామి వారు చెప్పిన విషయాలు చెప్పడంతో అతనికి పరోక్షంగా స్వామివారు తనలోని లోపాలను గుర్తు చేస్తున్నారు అని చెప్పి వారికి అర్థమయ్యింది. చాలా బాధపడ్డాడు. తను ఎలాంటి తప్పు చేశాడో తను అర్థం చేసుకున్నాడు. అంటే నేను చేసే ప్రతి పని కూడా మహాస్వామి వారు చూస్తున్నారు కదా, అంటే మహాస్వామి వారు నిత్యం నాతోనే ఉంటున్నారు కదా, అంటే నేను వారిని ఎంత బాధ పెట్టానో అని శిష్యుడితో చెప్తూ, నేను తప్పు చేశాను అంటూ కన్నీళ్లు కారుస్తూ మహాస్వామి వారు ఉండే గది ఎదురుగా కూర్చొని ఏడవటం ప్రారంభించాడు. మరి కొద్దిసేపటికి స్వామివారి బయటికి వచ్చినప్పుడు కన్నీళ్లతో మహాస్వామి వారి పాదాలపై పడి, ప్రియవా తండ్రి, నా లోపాలు నాకు తెలిసి వచ్చాయి, ప్రమాణపూర్వకంగా నా దోషాలను నేను సరిచేసుకుంటాను, తమరు యాగం చేయటానికి నాకు అనుమతిని ఇవ్వండి అని స్వామివారిని ప్రార్థించడం జరిగింది. ఇప్పుడు మహాస్వామి వారు యాగం చేయవలసిన అవసరం లేదు అని స్వామివారు అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. అనేక సందర్భాలలో స్వామివారు తన వద్దకు వచ్చినటువంటి భక్తులకు వారిలోని లోపాలను గుర్తు చేస్తూ అవి సరిచేసుకునే విధంగా మహాస్వామి వారు ఎప్పుడూ కూడా చేస్తూ ఉండేవారు. అందుకనే అంతఃకరణ శుద్ధిగా లేకుండా మనం ఎటువంటి వ్రతాలు, యాగాలు, పూజలు చేసినప్పటికీ కూడా ఆ వచ్చేటటువంటి ఫలితం తక్కువగా ఉంటుంది. అందుకే అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే, నేను ఇంత చేస్తున్నాను కానీ నాకు ఆ దైవం నుంచి నాకు ఆ శక్తి రావటం లేదు, దైవం నుంచి నాకు అనుగ్రహం లభించడం లేదు అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ మనలో ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నామో మనం గమనించగలిగితే, నిజంగా ఆ మనసుతో మనసు కనెక్టివిటీ చేయగలిగితే ఈ నవగ్రహాలన్నీ కూడా గమనించాలి మనం. నవగ్రహాలు దోషం కాదు, నవగ్రహాలు దైవం మానుష రూపేణ అన్న ఒక మనిషిని, అంటే దైవస్వరూపంగా ఉన్నటువంటి మనిషిని నవగ్రహాలు బాధ పెడతాయి అనటానికి ఎక్కడా ఆధారం లేదు అసలుకి. అంటే కక్షలో వాటి పని, అంటే మహాస్వామి వారు ఏదైతే చెప్పారో ఒక ఇంటి పెద్ద చేయవలసినటువంటి బాధ్యత ఏమిటో ఎలా చెప్పారో, నవగ్రహాలకు ఉన్నటువంటి వాటి బాధ్యత వాటిది, అంతే తప్ప అవి చెడు చేస్తాయని అనటానికి ఎక్కడ ఆస్కారం లేదు. నవగ్రహాలు మనిషి యొక్క, అంటే బిడ్డ యొక్క, శిశువు యొక్క నవమాసాలతో సమానం.
అంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆ దశ పరిణామం ఎలాగ జరుగుతుందో, ఆ 9 నెలలు ఏ విధంగా ఆ శిశువు యొక్క పరిణామం ఎలా జరుగుతుందో, ఆ విధంగా భౌతికంగా ఉన్నటువంటి ఈ దేహంతో ఉన్నటువంటి మనిషి పరిణామం కూడా నవగ్రహాల చేత మనకి ఉన్నతమైనటువంటి విలువను, ఉన్నతమైనటువంటి జీవితాన్ని గుర్తు చేసే విధంగా అవి మనకి బోధ చేస్తాయనే మాట వాస్తవం. అందుకే మహాస్వామి వారు ఎంత గొప్పగా బదులిచ్చారు చూడండి అక్కడ. అంటే యాగం చేసినందువల్ల వచ్చే నష్టం మాత్రం ఉండదు. అంటే నీకు ఫలితం వస్తుందని కాదు అక్కడ, కానీ నీకు నష్టం లేదు కదా. యాగం చేయటం వల్ల నీకు ఎటువంటి నష్టం లేదు. అంటే వైదికపరమైనటువంటి యాగం చేయటం వలన ఎంతో మంచి జరుగుతున్న విషయాన్ని మనకందరికీ తెలిసిందే. కనుక అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క అతని తాలూకు యొక్క ఆ స్వభావాన్ని కూడా మహాస్వామి పరిగణనలోకి తీసుకొని, అందుకే యాగం మంచిదే, కానీ నీలో ఉన్నటువంటి లోపాలు నీకు అంత ఫలితాన్ని ఇవ్వవు అని చెప్పి మహాస్వామి వారు చెప్పడం చూడండి ఎంత గొప్పగా మహాస్వామి వారు చెప్పారు. ఒకసారి మహాస్వామి వారి దగ్గరకు పాల్ బ్రింటన్ అనే వ్యక్తి స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రశ్న వేశారట. వారు ఏమన్నా అడిగారంటే మహాస్వామి వారిని, ఒకరు ఏ దేవాలయాలకు వెళ్ళడు, యజ్ఞయాగాదులు చేయడు, కానీ అతను మనస వాచ కర్మన మంచిని మాత్రమే చేస్తాడు, అప్పుడు అతను ముక్తి పొందుతాడా అని మహాస్వామి వారిని అడగడం జరిగింది. అప్పుడు మహాస్వామి వారు చిన్న చిరునవ్వు నవ్వి, తప్పకుండా అతను ముక్తి పొందుతాడు అని చెప్పడం జరిగింది. మనం దసరా నవరాత్రులు చేస్తుంటాం. దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గ్రహం యొక్క ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గ్రహంతో మనం పోల్చుకొని, మనం కేవలం ఒక మనిషికే కాదు భూగోళం అంతా కూడా సురక్షంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఆ నియమ పాలన మనకి వచ్చింది. అంటే దసరా నవరాత్రులు అంటే నవమాసాలు, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఒక పొందికగా జరిగిన ప్రక్రియ తప్ప కేవలం ఏదో ఆ విధంగా ఏదో జరిగింది అనటానికి కాదు. కాబట్టి భయాన్ని వీడి త్రికరణ శుద్ధిగా మనం నమ్ముకున్నటువంటి దైవం మీద భక్తి శ్రద్ధలతో మనం ఉండగలిగితే, మనం చేసేటటువంటి పనిలో నిజాయితీగా మనం 10 మందికి సహాయపడే విధంగా మన ఆచరణ విధానం ఉండగలిగితే, ఖచ్చితంగా నీవు నమ్ముకున్న దైవం నీకు మంచి చేస్తాడు.